ఇండియాలో చాలా పాపులర్ రియాలిటీ షోస్ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఒక్క షో మాత్రం చాలా డిఫరెంట్. అదే బిగ్ బాస్. పాన్ ఇండియా వైడ్గా దూసుకెళ్ళిపోతున్న షో ఇది. మన తెలుగులో అయితే చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షోని కొంతమంది చాలా ఇష్టపడతారు, మరికొందరు చాలా చిరాకు పడతారు. మరి ఇలా ఆపోజిట్ ఒపీనియన్స్ ఎందుకు ఉన్నాయో అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు బిగ్ బాస్ని ఇష్టపడేవారా లేదా చిరాకు పడేవారా అని కామెంట్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ ఎక్స్ప్లెయిన్. ముందుగా జనాలు బిగ్ బాస్ని ఎందుకు ఇష్టపడతారో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే టాస్క్స్, ఆర్గ్యుమెంట్స్, ఫ్రెండ్షిప్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఆడియన్స్కి చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఎమోషనల్గా ఉంటాయి. అందుకే చాలామంది డైలీ ఈ షోని ఫాలో అవుతారు. సెకండ్ రీజన్ సెలబ్రిటీస్ రియల్ బిహేవియర్. నార్మల్లీ మనం సెలబ్రిటీస్ని స్క్రీన్ మీద మాత్రమే చూస్తాం, కానీ రియాలిటీలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అవుతుంది, ఇవన్నీ మనం టీవీలో డైరెక్ట్గా చూడగలం. ఇది ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. థర్డ్ రీజన్ ఆడియన్స్ ఓటింగ్ పవర్. బిగ్ బాస్లో వ్యూయర్స్ ఓట్ చేసి కంటెస్టెంట్స్ని సేవ్ చేయగలరు, అలాగే ఓట్స్ వేయకుండా ఎలిమినేట్ కూడా చేయగలరు. అంటే ఆడియన్స్కి కూడా షోలో ఒక రోల్ ప్లే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళకి షో మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇదంతా ఓకే, కానీ ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఉంది. బిగ్ బాస్ని చాలామంది హేట్ చేస్తారు. ఫస్ట్ రీజన్ బిగ్ బాస్ షో అనేది ఒక స్క్రిప్ట్ అని డౌట్ పడతారు. కొంతమంది వ్యూవర్స్కి హౌస్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ న్యాచురల్గా కాకుండా ప్లాన్డ్గా ఉంటాయి అనిపిస్తుంది. అందుకే వాళ్ళు షో మీద నమ్మకం పెట్టుకోరు. సెకండ్ రీజన్ ఫైట్స్ అండ్ కాంట్రవర్సీస్. బిగ్ బాస్ హౌస్లో కొన్నిసార్లు కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కొన్ని వ్యూవర్స్కి అవి అన్నెసరీ డ్రామాలా అనిపిస్తాయి. అందుకే వాళ్ళు ఈ షోని నెగిటివ్గా చూస్తారు. థర్డ్ రీజన్ టైం వేస్ట్ అనే ఫీలింగ్. కొంతమంది వ్యూవర్స్కి రియాలిటీ షోస్ చూడడం కన్నా వేరే పనికొచ్చి పని చేయడం బెటర్ అనుకుంటారు. అందుకే వాళ్ళు బిగ్ బాస్ని అవాయిడ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే బిగ్ బాస్ని కొంతమంది ప్యూర్ ఎంటర్టైన్మెంట్, మరికొందరికి మాత్రం అన్నెసరీ డ్రామాలా అనిపిస్తుంది. అందుకే ఈ షోకి లవర్స్ ఉన్నారు, హేటర్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? బిగ్ బాస్ షోని ఇష్టపడతారా లేక హేట్ చేస్తారా? కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.